హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలాగున్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకా మీరందరూ కూడా బాగుంటారు అనుకుంటున్నాను. సో మేము ఊరు వెళ్తున్నాం అని చెప్పాను కదా. సో అందుకనే మేము మార్నింగ్ 7 o'clockకి ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. ఇది వచ్చేసి ఇండో భూటాన్ బార్డర్ అనమాట. ఈ బార్డర్ అటుపక్కకి వెళ్తే ఇండియా. సో కంపెనీ వెహికల్ అయితే మాకు భూటాన్ బార్డర్ వరకు డ్రాప్ చేసింది. మేము బార్డర్ క్రాస్ చేసి ఇక్కడ ఇండియా బార్డర్కి వచ్చేసామన్నమాట. ఇక్కడేమో ట్యాక్సీ హైర్ చేసాం. సో ప్రెసెంట్ ఫస్ట్ ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేది మీకు చెప్పాలి. సో మేమైతే మా ఊరు విజయనగరం వెళ్తున్నాం. బాబుకి ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు కాబట్టి మేము వెళ్తున్నాం. యాక్చువల్లీ నేను ట్యాక్సీలో కూర్చున్నప్పుడే రికార్డ్ చేశాను. బట్ ఏంటంటే ట్రాఫిక్ సౌండ్ వల్ల వాయిస్ అయితే క్లియర్గా ఉండేది కదా. సో అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ చేయాల్సి వచ్చింది. మేమైతే ట్రైన్లో జర్నీ చేయబోతున్నాం. ఇంకా మా ట్రైన్ వచ్చేసి అలీపుర్ద్వార్ నుంచి డైరెక్ట్ విజయనగరం వరకు ఉంటుంది. అలీపుర్ద్వార్ అనేది ఈ జయగాం తాలూకా డిస్ట్రిక్ట్ అనమాట. అది వచ్చేసి ఇక్కడ మేమున్న ఇండియా భూటాన్ బార్డర్ నుంచి అబౌట్ 70 to 80 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడికి ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యాం ట్యాక్సీలో. వెళ్ళడానికి మినిమం 1.5 hours పడుతుంది. సో అక్కడ నుంచి ట్రైన్ పట్టుకుంటే డైరెక్ట్ మనకు విజయనగరం వరకు ట్రైన్ ఉంటుంది. నిన్న వీడియోలో చూపించినట్టు మేమంతా ప్యాకింగ్ అవన్నీ చేసాం. మా లగేజ్లు అవన్నీ ఫుల్గా ఉన్నాయి బ్యాక్ సైడ్. ఫాగ్ ఇదంతా సన్న కూడా కనిపించట్లే, అంత ఫాగ్ ఉంది. సో ఇదిగోండి మా లగేజ్ వచ్చాం. ప్లాట్ఫామ్ 2కి వెళ్ళాలి. ఇక్కడైతే బాగా చల్లగా ఉంది, అంత ఫాగే చూడండి. చాలా చాలా చల్లగా ఉంది. మేము స్వెటర్స్ కూడా తెచ్చుకోలేదు. ఇంత చల్ల ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా చల్లగా ఉంది. మొత్తం చుట్టూ ఫాగ్, మీకు కెమెరాలో కూడా కనిపిస్తుంది. ఫాగీగా కనిపిస్తుంది. సో ట్రైన్ లేట్గా ఉంది. ట్రైన్ ఎంతసేపు లేట్లో ఉంది? 1/2 hour లేట్. మేము వచ్చిందే ఒక 1/2 hour బిఫోర్ వచ్చాం. సో 1 hour వెయిట్ చేయాలి ఇంకా. ఓకే, వెయిట్ చేద్దాం. వెయిట్ చేయాలి మరి, తప్పదు. వెయిట్ చేస్తాం. ట్రైన్ లేట్. లగేజ్ అయితే కూర్చుంటాము. 1 hour వెయిట్ చేయాలి. ఈ చల్లో బాగుంది. టీ తాగుతారు కదా. ఒకసారి బాగుంటే నేను ఒక కప్ టీ తాగుతా. బయట ఇక్కడ లేదు టీ స్టాల్. బయటికి వెళ్ళాలంటే అవుతున్నా వాళ్ళు. ఈ ఫాగ్ మార్నింగ్లో మేము ఇక్కడ 1 hour వెయిట్ చేయాలి. చాలా చాలా ఫ్రెండ్స్, ఇంత లాంగ్ వెయిటింగ్ తర్వాత ఫైనల్లీ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చాడనమాట. ట్రైన్ ఇంకా కాసేపట్లో రాబోతుంది. 11:10కి రావాల్సిందండి. ఇప్పుడు వచ్చి టైం 12 అవుతుందన్నమాట. ఇంతసేపు చల్లు అలా ఉన్నాము. 12:01 అయిపోయింది. ఇప్పుడు 12:01 అయిపోయింది. మేము బుక్ చేసింది AC 2 tiers. అక్కడ చల్లగానే ఉంటుంది కానీ పర్వాలేదు. మనకి బెడ్డింగ్స్ అవి ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం పర్వాలేదు. టైం చూపిస్తాను మీకు, బ్యాక్ కెమెరా చేసి చూపిస్తాను. సో ఫైనల్లీ ట్రైన్ అయితే వచ్చేసింది. ఫ్రెండ్స్, మేమైతే ట్రైన్ కూర్చున్నాం. సో మాకు లగేజ్లు అవన్నీ సెట్ చేసేసరికి 10 to 15 minutes పట్టిందనమాట. కొంచెం రిలాక్స్ అయి కూర్చున్నాం. ఇవి వచ్చేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్న ఫుడ్. నా లాస్ట్ వీడియోలో ఇవన్నీ చూపించాను ఏమేమి ప్రిపేర్ చేసానేటని. సో టైం వచ్చేసి 1:15 అలా అవుతుంది. ఎందుకని ఇంకా లంచ్ ఫినిష్ చేసి కొంచెం రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి మేము కూర్చొని తింటున్నాం ఇక్కడ.
ఇవన్నీ ఐటమ్స్ జర్నీకి 1 డే బిఫోర్ ప్రిపేర్ చేసి పెట్టాను. లంచ్ అయిన తర్వాత కేక్ తింటున్నాం. ఎలా ఉంది కేక్ ఎలా ఉంది? నోట్ నుంచి మాట రావట్లేదు. సిగ్గుపడుతున్నావా? లంచ్ ఫినిష్ అయింది. లంచ్ ఆఫ్టర్ స్వీట్ కూడా ఫినిష్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే D20 చూస్తున్నాం. చూసి ఎండ అయితే బాగా పడుతుంది ఇక్కడ. బాగుంది. సో ఈ లాంగ్ జర్నీ ఇది టోటల్ 28 to 30 hours మేబీ. నియర్ అబౌట్ 20 to 30 hours జర్నీ ఉంది. నాకైతే ఫ్లైట్ జర్నీ కన్నా ట్రైన్ జర్నీయే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. ఫ్లైట్లో ఏంటంటే మనం ట్రావెల్ తక్కువ కానీ లే అవర్స్ ఎక్కువ ఇచ్చిస్తాడండి, వెయిటింగ్ ఎక్కువ చేయాలి. ఏంటంటే కొంచెం హోమ్లో ఉన్న ఫీల్ అనేది ఉంటుంది. నాకైతే ట్రైన్ జర్నీ బెస్ట్ అని నా ఫీలింగ్. సో మీ అందరికీ ఎవరికి దేంట్లో జర్నీ చేయడం ఇష్టమో అదే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేచర్ని ఎంజాయ్ చేస్తుంటూ జర్నీ మా ప్రయాణం ఇలా సాగుతుంది. ఫ్రెండ్స్, నా జర్నీ వీడియో లెంత్ ఎక్కువ అవడం కారణంగా నేను ఈ వీడియోస్ని 2 పార్ట్స్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి పార్ట్ 1. సో మీకు కన్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్. బాయ్.